హాయ్ గుడ్ మార్నింగ్. హలో దీపక్, హాయ్ హ్యాపీ బబ్లు. సంక్రాంతి. థా- హ్యాపీ సంక్రాంతి మీకు. థ్యాంక్ యూ. ఎలా జరిగింది మీ వరంగల్లో? చక్కగా జరిగింది. మన హైదరాబాద్ కూడా చక్కగా జరిగి ఉంటుంది కదా. పెరడ్ గ్రౌండ్స్ లో కూడా వెళ్ళారా? అవునవును, చాలా బాగా జరిగింది. ఇంటర్నేషనల్ స్వీట్స్ ఎక్కడెక్కడి నుంచో చాలా మంది స్టాల్స్ పెట్టి చేశారు. చూసాను, లైవ్ లో చూసాను. ఓహోహో, అన్ని ఫాలో అయ్యావు మొత్తానికి. చూసాను. సరే, మీరు ఎలా చేసుకున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు మీరు అసలు నేను అనుకున్నాను అక్క ఏంటి ఫస్ట్ భోగి రోజు కాల్ చేస్తే మీ టెక్నీషియన్ అన్నాడు లేదు, షో లేదు అన్నాడు. అయితే అనుకున్నాను అయ్యో అక్క భోగి అరే భోగి కదా అనుకున్నాను. మొత్తానికైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నావు. సరే సరే, మరి సో అందరికి ఒకసారి రిలేటెడ్ హ్యాపీ చెప్పిన తర్వాత సరే పాట పాడుతున్నాను. పాట ఓకే. ఆటే మంత్రము మనసే మంత్రము, ఈ మనసే వాద్యము, ఇది కళ్యాణం కమనీయం గీతం. ఓ మాటే మంత్రము మనసే మంత్రము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ లా 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 లా. అయిపోయిందా? అలా భలే పాట సెలెక్ట్ చేసుకున్నాం బబ్లు. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హలో. హలో, హాయ్, మీ పేరు? శకుంతల అండి. శకుంతల గారు, ఏ ఊరు నుంచి? రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లా. ఓకే, కాల్ చేశారు ఎప్పుడైనా నాకు? శృతి వాళ్ళ అత్తనండి. మీకు ఒక ఐడెంటిటీ ఉంది. శకుంతల గారు అనే కన్నా అఖిల అత్త, శృతి అత్త అని చెప్తే గుర్తుపట్టేస్తా నేను. బాగున్నారా? శృతి వాళ్ళ అత్త. బాగున్నా అండి. ఓకే, ఏంటి చాలా రోజులకు కాల్ చేశారు? అవును, వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు లేరు, ఊరికి విన్నారు. ఒకరికొకరు పంచుకుంటున్నారు. వాళ్ళు చేయకపోతే మీరు కాల్ చేస్తున్నారు. ఓకే, నైస్. సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? బాగా చేసుకున్నాం. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడగనా? అడగండి. గుడ్డు పెట్టని కోడి ఏంటి? గుడ్డు పెట్టని కోడా? అలాంటి కోడ్లు ఉండవా రైల్వే కోడూరులో? కోడి పుంజు అని చెప్పొద్దు, అది కోడి కాదు. కోడి కాదు, కోడి పుంజా? కోడి పుంజు ఆన్సర్ లేదు అని ముందే చెప్పేస్తున్నా. అవునా? నాకంత నాలెడ్జ్, దీనికోసం నాలెడ్జ్ కావాలా? అర్రే, నాకంత తెలివి లేదు. అయ్యయ్యో. ఓకే, చూద్దాం, ఎవరైనా చెప్తారేమో. సరే, పాట కోసం కాల్ చేశారా? కాదు కాదు, మా కోడళ్ళు ఇద్దరు ఊరికి వినారు, వాళ్ళకి హాయ్ చెప్తారని. అబ్బాయి, ఎంత మిస్ అవుతుందమ్మా మీ అత్త. ఓకే, హాయ్ శృతి, అఖిల, శకుంతల గారు హాయ్ చెప్తున్నారు. తొందరగా వచ్చేయండి, ఆవిడ బెంగ పెట్టుకునేటట్టున్నారు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు కుమార్ అండి. కుమార్, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం అండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను కాలేజ్ లెక్చరర్ మేడం. కాలేజ్ లెక్చరర్ కాల్ చేశారా? ఫస్ట్ టైం చూసారా ఈ షో? అవును మేడం, ఈ రోజు హాలిడేస్ కదా, పొంగల్ హాలిడేస్ కదా. ఓహోహో, ఓకే. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు మీరు? నేను మ్యాథమెటిక్స్ అండి. అమ్మో, చాలా తెలివైన వారు అయ్యి ఉంటారే. ఓకే, సో స్టూడియో వన్ ప్రేక్షకులందరికీ మీకు హ్యాపీ పొంగల్ మేడం. థ్యాంక్ యూ. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బిలేటెడ్ హ్యాపీ పొంగల్. బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదా కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. తగ్గించాను మేడం, తగ్గించాను. ఓకే, కుమార్ గారు చెప్పండి మేడం గారు. మీ టైంలో మీరు చదువుకున్నప్పుడు ఉన్నట్టు పిల్లలు డిసిప్లిన్ గా ఉంటున్నారా, లేకపోతే అదర్ నావిగేషన్స్ ఎక్కువయ్యాయా? డిజిటల్ గా చాలా ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది కాబట్టి. అంటే అప్పటికి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంది మేడం.
అంటే చాలా మంది ఏమంటున్నారంటే చాలా స్మార్ట్ గా ఇప్పుడు పిల్లలకి తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా మెచ్యూరిటీ ఎక్కువ ఉందని ఒక వర్షన్ వినిపిస్తున్నారు. ఇంకొక Yes. వర్షన్ లేదు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదని ఇంకొక వర్షన్ చెప్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? అంటే మేడం గారు చదువుకోవాలని ఉన్న వాళ్ళందరూ చదువుకుంటారు, అలా ఎంజాయ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటారు, మిక్స్డ్ ఉంటారు. అవును, ఏ కేటగిరీ అయినా ఎప్పుడు ఉండేదే, తరతరాల చరితం. అంతే కదా. ఓకే, సరే. మీరు పాటలు పాడతారా? మేడం గారు పాటలు ఏమైనా పాడతారా? అలవాటు ఉందా? పాఠాలు చెప్పడమే కానీ పాటలు రావు మేడం. ఉంటే మరి ఏం చెప్పారు గురూజీ. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కాదు, మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అంటే అల్లు అర్జున్ అండి. అల్లు అర్జున్. డైలాగ్ చెప్తారా మరి? ఆ, తగ్గేదే లేదు. అది సూపర్ చెప్పారండి. కుమార్ గారు, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ కాల్ మేడం. చేస్తూ ఉండండి ఇలాగే. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరి గుడ్ మార్నింగ్ చెప్పిన వ్యక్తి పేరు తెలుసుకోవచ్చా? చెప్పాలి మీరే. నేను చెప్పాలా? రెగ్యులర్ కాలరా మీరు? అప్పుడప్పుడు రెగ్యులర్ అంటే అంతేం లేదు, జాబ్కి వెళ్తా కదా వీలు పడదు. ఎవరబ్బా, నాకేంటి గుర్తు రావట్లేదు. కొంచెం ఒక లెటర్ చెప్పండి. ఎస్. ఎస్సా? అసలు గుర్తు రావట్లేదే, చెప్పేయండి. చాలా 2-3 సార్లు చేస్తారు, రెగ్యులర్ కాలేదు కాదు. శ్రీనివాస్ ఫ్రమ్ గోదావరి. ఓ, శ్రీనివాస్ గారు బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. ఓకే, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేశారు? ఈసారి ఏమన్నా కొత్తగా వెరైటీగా ఏమన్నా ట్రై చేశారా? వెరైటీ అంటే కామన్. కామనేనా? మూవీస్ చూసారా? మూవీస్ చూసాను. ఓకే, ఏ మూవీ నచ్చింది? అన్ని మూవీస్ రిలీజ్ అయినవన్నీ చూసారా సంక్రాంతికి? ఒకటే చూసా. ఏంటది? ఓహో, సంక్రాంతికి వస్తుందని చూసారా? నచ్చిందా? ఫ్యామిలీ తోటి వెళ్ళాం, మంచిగా ఉంది, నచ్చింది. ఓకే, సూపర్ గా ఉంది సినిమా. ఓ ఓకే. మీరు ఎలా చేశారు? మేము చాలా బాగా సెలబ్రేట్ చేసామండి, ఎప్పట్లాగే. ఎప్పట్లాగాని మాకు మాత్రం లైవ్ లేకుంటే చేశారు. మీకు కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. మాకు రెస్ట్ కాదు, మాకు ఇప్పుడు హాలిడే టైంలో మాకు చేసుకుందామంటే ఓహో, మీకు పండగ టైంలోనే కాల్ చేయాలనిపిస్తుంది. ఓకే, సరే. పాయింట్ టు బి నోటెడ్. ఈసారి నుంచి ఖచ్చితంగా పండగకి లైవ్ ఉండేలా చూస్తాం. లైవ్ ఉండేలా చూడండి. సాటర్డే సండే కూడా ఉండేలా చూడండి. ఉంటది కదా. ఓకే, సాటర్డే సండే కావాలి. హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు చేస్తాం అట్లా. ఓకే, నాకు మాత్రం హాలిడే ఉండకూడదు, అదే కదా మీ ప్లాన్. మీరు 5గురు ఉన్నారు కదా, ఓహో, కౌంట్ కూడా వేసేసారా? ఓహో, ఎంతమంది ఉన్నారు ఛానల్లో? ఓకే, అమ్మో, శ్రీనివాస్ గారు మొత్తం లెక్కలన్నీ తేల్చేటట్టున్నారు. ఓకే, బాగుంది. డెఫినెట్ గా ప్లాన్ చేద్దాము. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగార్జున. ఓ, ఓకే ఓకే ఓకే. నైస్ టాకింగ్ టు యూ శ్రీనివాస్ గారు. ఈసారి నుంచి గోదావరి కానీ అని చెప్పండి, నేను శ్రీనివాస్ గారు అని చెప్పేస్తా. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఏ ఊరు నుంచి? జమ్మలమడుగు. ఓ, ఓకే. చదువుకుంటున్నారా మీరు? ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీ. అందరు ఇంజనీర్లే జమ్మలమడుగులో. ఇంతకు ముందు ఎవరో కాల్ చేశారు కొన్ని రోజుల క్రితం. ఓకే, పవన్ కళ్యాణ్. ఆ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుందా మీ కాలేజ్ లో? ఉంటుందా? ఓకే, బాగా చదువుకుంటున్నావా? మరి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ ఇష్టమా? ఓకే. సినిమాలు చూస్తుంటావా? ఇంకా నేను హీరో ఎవరి ఇష్టం అని అడగకూడదేమో, పవన్ కళ్యాణ్ ఇష్టమా నీకు? పవన్ కళ్యాణ్. ఓహో, ఒక కాంబినేషన్ పెట్టుకుందాం అన్నమాట. నైస్. ఈ షో ఈ రోజే చూసావా లేదా ఇంతకు ముందు కూడా ఫాలో అయ్యావా? ఈ రోజు ఫస్ట్ ఈ రోజు ఫస్ట్ టైం చూసావు, కాల్ చేసేసావు. వెరీ నైస్. ఎందుకు నవ్వుకుంటున్నావు? పక్కన అందరూ గ్యాంగ్ ఉందా? ఎక్సైట్మెంట్ తో వచ్చిన నవ్వా అది? ఓకే ఓకే. మన షో
ప్రతిరోజు మండే టు ఫ్రైడే వస్తుంది 8:30 to 9 o'clock. అస్సలు టెన్షన్ పడకుండా హాయిగా ఎప్పుడు వీలైతే అప్పుడు కాల్ చేయొచ్చు. నీకు ఇష్టమైన హీరో సాంగ్ కూడా అడగొచ్చు. ఓకే ఓకే పవన్ కళ్యాణ్, బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అక్క. ఎవరు? అక్క చెప్పండి అక్క. మీరే? కర్నూలు నుంచా ఈ ఫోను? కొంచెం పేరు గుర్తు చేయి. అక్క ప్రవీణ్. ప్రవీణ్, బాగున్నావా? బాగున్నా అక్క. ఓకే, కర్నూలులోనే ఉన్నావా పండక్కి? అవునక్క. ఎక్కడికి వెళ్ళలేదా? లేదక్క, ఇక్కడనే సెలబ్రేషన్ చేస్తున్నాక. ఓకే, మీ వాళ్ళందరూ అక్కడే ఉంటారా? ఓకే, నేను క్వశ్చన్ అడుగుతా, ట్రై చేస్తావా? ట్రిక్కీ క్వశ్చన్, సరదాగా. సరే అక్క. గుడ్డు పెట్టలేని కోడి. అది ఒక కోడి కాని కోడి. అస్సలు ఇలాంటివి ట్రై కూడా చేయను ప్రవీణ్, మనసులో ఆలోచన. ఓకే, ఏదైనా పాట పాడతావా, డైలాగ్ గానీ? నెక్స్ట్ టైం ఓన్లీ నాతో మాట్లాడడానికి కాల్ చేసావా? అవునక్క. ఓకే ప్రవీణ్, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, ఎవరు? అమ్మయ్య, సర్దుకుని మొత్తానికి హాయ్ చెప్పారు. ఎవరు? పేరు? నమస్తే అరుణ గారు. అవును, సంక్రాంతి ఫుల్ గా సెలబ్రేట్ చేస్తుంటారు మీ ఏరియాలో, అసలు బీభత్సంగా సెలబ్రేట్ చేస్తారంట కదా. మాట్లాడదాం అనుకున్నా, లాస్ట్ మాట్లాడదాం అనుకున్నా. ఓకే, అలా అవుతుంది ఫ్యామిలీ రావడం, బిజీగా. మీరు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్తున్నారు కదా. ఓహో, అప్పుడా? ఓకే, అమ్మో భలే గుర్తుపెట్టుకున్నారు మీరు. శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ, మీకు కూడా. తర్వాత హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అండి. అయిపోయాక చెప్తారా? అయిపోయాక చెప్తున్నారా? పండగ అయిపోయాక? అయిపోయాక అంటే అడ్వాన్స్ చెప్పండి కదా, మీరు ఇప్పటి వరకు రాలే కదా, మీరే చెప్పారు కదా, అందుకని అయిపోయాక చెప్తారు, అంతేనా? ఓకే, మీకు కూడా బిలేటెడ్ గా విషెస్, పండుగ విషెస్. మీ వాళ్ళందరికి, మా వాళ్ళందరికి, అందరికి కూడా. ఓకే, థ్యాంక్ యూ. అరుణ గారు, నేను క్వశ్చన్ అడుగుతా, ట్రై చేయండి. కృష్ణ పాట పాట పాడండి. చెప్పండి. కోడి కాని కోడి. అబ్బా, టకామని చెప్పేశారు. ఎంతైనా అరుణ గారు స్మార్ట్ అండి మీరు. ఓకే, అందరూ బాగున్నాను, ఫుల్ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాను పొంగల్ అయితే. సూపర్. మా అమ్మాయిలు, మా పిల్లలు, తర్వాత మా ఆడపడుచు పిల్లలు అందరూ వచ్చారు. హ్యాపీ అయింది. సంక్రాంతి మూవీకి వెళ్ళాం, బుక్ చేసి తీసుకెళ్లారు. ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసి పాట అన్నారు, వెయిట్ చేస్తున్నా. పడుకుందో వేదనకు వేసుకుంటే ఏదుకొని మేతలు ఎటుపోయిందో గతియల్లో కతియల్లో పండగొచ్చే కతియల్లో everybody కతియల్లో హిందీ మెలడీ కతియల్లో పెద్ద పండుగండి కతియల్లో లక్ష్మి సంజే కతియల్లో. basically, technically, logically, practically, basically, technically, logically, practically, and finally is the attitude of somebody. That's somebody. Wow. Wait, not Bengal, only just Bengal. Gatiyallo, పండగొచ్చే కతియల్లో every year కతియల్లో తాండు పల్లెటూరు కతియల్లో కలిసి మెలిసి కతియల్లో లజ్జ పన్ను కతియల్లో యాక్చువల్లీ యాన్యువల్లీ కలర్ఫుల్లీ అవుట్ఫుల్లీ యాక్చువల్లీ యాన్యువల్లీ కలర్ఫుల్లీ అవుట్ఫుల్లీ అండ్ ఫైనల్లీ is the attitude of Pongal. Wow, very nice.
ఉండలు అరుణ గారు మొత్తానికి బ్లాక్ బస్టర్ చేశారు. మొత్తం పాడేశారు లిరిక్స్ అన్ని గుర్తుపెట్టుకుని. నైస్ టాకింగ్ టు యూ అండి. బాబాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. ఎవరు? బాలు, నందిగాం. బాలు ఉమ్, ఎక్కడి నుంచి? నందిగామా? నందిగాం అక్క. ఓకే బాలు, ఏమైనా Belated చదువు. happy సంక్రాంతి అక్క. థ్యాంక్ యూ. నీకు కూడా. చదువుకుంటున్నావా నువ్వు? అవునక్క. ఏం చదువుతున్నావు? బీఈడి. బిఈడి టీచర్ అయిపోదామనా? అవునక్క. ఓ వెరీ నైస్. ఓకే, చాలా తక్కువ టైం ఉంది బాలు. లాస్ట్ లో కాల్ చేసావు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చక్కగా బోల్డ్ అన్ని మాటలు కబుర్లు చెప్పుకుందాం. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ. బాబాయ్, టేక్ కేర్.